సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చిన తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తాను, లేకపోతే పీక కోసుకుంటాను, మాట తప్పను, మడమ తిప్పను అనేసి కేటీఆర్ అనలేదా? మీ ప్రెస్ వాళ్ళకి తెలుసు కదా, అన్నాడా లేదా? ఏం చేసేవయ్యా ఉద్యోగం? ఆయన కేటీఆర్ అంటున్నాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడా చూపించి మనం, నేను పీక్ తీసుకుంటా అంటున్నాడు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు లెక్క చూసుకో. నవీన్ యాదవ్ గాని గెలకపోతే జూబిలీ చెక్ పోస్ట్ దగ్గర పెద్దది పెట్టి నేను ఉరేసుకుంటాను. ఒకవేళ గెలిస్తే కేటీఆర్ వచ్చి ఉరేసుకుంటాడా? ఆ ఛాలెంజ్ అతను స్వీకరించి మనం. శ్రీశైలం యాదవ్ లేకపోతే ఇక్కడ కేసీఆర్ ఎక్కడ ఉన్నాడండి? ఎవరిది మరి ఇతనెవరు? మరి ఎలాగ రవిడి సీడరు? ఓట్లు రావని కడుపు మంట, ఓడిపోతే దుకాణం మూసేస్తాను. కేల్కతం దుకాణం బంద్ హో జాయేగా 14 తారీఖు. ఎత్తుకో కాంగ్రెస్ జెండా పట్టుకో నీ గుండెను నిండా. ఆయన చింతమడక చింతకాయ ఎండిపోయి ఉన్నాడు. ఇతనికి పులి బొబ్బిలి పులి. వెల్కమ్ టు పల్లవి టీవీ. చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల తరఫున డోర్ టు డోర్ ప్రచారం కొనసాగుతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్కు మద్దతుగా ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇక్కడికి వచ్చి ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే ఏపీలోని అరకు నుంచి వచ్చి ఇక్కడ ప్రచారంలో పాల్గొంటూ ప్రజలను చైతన్యపరుస్తున్న అరకు మాజీ ఎమ్మెల్యే శెట్టి గంగాధర్ స్వామి మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి అసలు నవీన్ యాదవ్ కోసం వచ్చారా, లేకుంటే మీరు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? ఎందుకు రావాల్సి వచ్చింది? అరకు నుంచి ఇక్కడ వరకు ఎందుకు రావచ్చు? నా పేరు శెట్టి గంగాధర్ స్వామి, అరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని. నాకు ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతుందనేసి నేను దీంట్లో చూసి నేను రావడం జరిగింది. రాగానే వీళ్ళతో మాట్లాడి అన్ని విధాలుగా మంచి వ్యక్తి, ఈ ప్రాంతానికి చిరపరిస్థితుడు, మంచి బీసీ నాయకుడు, ఏముంది వచ్చి పరిచయం చేసుకొని తిరిగితే తప్పేమున్నది. కాంగ్రెస్ పార్టీ మాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రావాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ అభిమానంతో నేను వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళు నాకు బాధ్యత ఒప్పచెప్పారు. ఆ క్యాండిడేట్తో అటుగా తీసుకెళ్తున్నారు. నాకు తెలిసినటువంటి ఏరియాల్లో కూడా అంటే వాళ్ళతో వెళ్తున్నాము. మా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా పాడేరు, అవతల పార్తపురం జిల్లా వాళ్ళు ఇక్కడ భవన కార్మికులు కానీ, తాపీ మేస్త్రులు కానీ అనేకమైనటువంటి లేబర్స్ ఇక్కడ పనులు చేసుకొని నివసిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం, మంచి క్యాండిడేటు, ఆయన గెలిపించండి, ప్రభుత్వం ఉంది, అన్ని పనులు చేస్తాడు, గర్వం లేనివాడు, కాబట్టి అటువంటి వ్యక్తి గెలిపించుకోవడం మంచిది అనేసి నేను చెప్పడంతో పెద్ద ఆయన బాగానే మాట్లాడుతున్నాడు అనేసి నాకు క్యాండిడేట్ వెనకాలే మేము తిరుగుతున్నాము. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అట్లాగే అభ్యర్థులు కావచ్చు, మీకు ఐడియా ఉందా? కేటీఆర్ కానీ, మాగంటి సునీత కానీ, లేకంటే బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి కానీ, వాళ్ళ ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంది. ఏదైనా మామూలుగా వాళ్ళు నామమాత్రంగా ప్రసారం చేసుకుంటున్నారు. క్యాండిడేట్ అయితే ఇతనితో గెలిచే వాళ్ళు ఎవరికి లేదు. పార్టీ అధికారంలో ఉంది, క్యాండిడేట్ మంచివాడు. అందులో 2 సార్లు అతను ఓటమి చెంది ఉన్నాడు. ఇక్కడ ఓటమి చెందిరా అతను ఇటు అటు వెళ్ళకుండా ఇక్కడే అతను పుట్టాడు, యూసఫ్గూడలో పుట్టాడు. కాబట్టి ప్రతి వాళ్ళకి అందరికి తెలిసిన, ప్రతి గల్లీకి తెలుసు, ప్రతి ఈదికి తెలుసు, అందరికి తెలుసు. ఓడిపోయినా మాకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎవరైనా చనిపోతే వచ్చి సాయం చేస్తున్నాడు, ఏదైనా పెళ్ళికి పిలుస్తూ వస్తున్నాడు, పెడాగలు పిలుస్తూ ఏదైనా కమ్యూనిటీ హాల్ కట్టుకుంటామంత ఇస్తున్నాడు. అటువంటి వ్యక్తికి మానేసుకొని మేము ఎందుకు వేయాలి? బోర్ వచ్చిన కారుకి, ఆ చెట్టుకి వెళ్ళిపోయిన కారుకి మేము ఓటేసి మేము వేయాలి. వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడే మాకు పలకరించలేదు, ఇప్పుడేం పలకరిస్తారు? వాళ్ళు బాగా ధనం దోసేసి హాయిగా ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళు అటు పడుకున్నారు. వాళ్ళకు ఓటేస్తే సుఖపెట్టి లేబర్ అనగా, వెనకబడిన కులాలు అనగా అందరికీ చూసిన వ్యక్తి బీసీ వ్యక్తి, మంచి వ్యక్తి, చదువుకున్నవాడు, గుణగలగాల కలిగినవాడు, జ్ఞానవంతుడు, కోపం లేనివాడు, ఈ ప్రాంతానికి చిరపరిస్థితుడు. అటువంటి వ్యక్తిని మానేసి ఎవరికో వేస్తామంటే గోపినాథ్కి అయితే గోపినాథ్కి ఎవరు వేస్తారు? గోపినాథ్ బతుకులతో గోపినాథ్కి వేస్తారు. గోపినాథ్ చచ్చిపోయారు కదా, చచ్చిపోయిన గోపినాథ్ మీదకే ఏంటి ఫుల్గా ఏంటి. ఆయన వచ్చే మాకు ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ పెట్టలేదు, ఆయన వచ్చే మాకు రౌడీ షీట్లు ఓపెన్ చేసినారు ఇక్కడే ఈ పక్క గల్లీలోనే. ఇప్పుడు వాళ్ళే అన్నారు, టీడీపీ పార్టీ వాళ్ళందరూ కాంగ్రెస్కే వేస్తారు. వాళ్ళు డైరెక్ట్గా డయాస్ మీద అన్నారు, మేము టీడీపీ అంతా కాంగ్రెస్ నవీన్ యాదవ్కి వేస్తాం, మాకు పార్టీతో సంబంధం లేదు, పార్టీతో మాకు సంబంధం లేదు, నవీన్ యాదవ్కి మా ఓటు అని చెప్తున్నారు. ఎందుకంటే యువకులు బాగా కనెక్ట్ అయ్యారు నవీన్ యాదవ్ గారు, చాలా బాగా కనెక్ట్ అయ్యారు.
ఎందుకంటే ఇతనికి ఒకసారి గెలిపిద్దాం, ఒక ఛాన్స్ ఇద్దాం, ఒక అవకాశం ఇద్దాం. బీసీ నాయకుడు ఈ కేటీఆర్ తిడితే ఏమంది, బీసీలందరూ ఒకటైపోతే కేటీఆర్ 1% నేను వాడు ఇతను ఏం చేస్తాడండి? దోసుకునేది ఇప్పుడు ఖర్చు పెడతాడు, తీసుకొని తినేస్తారు, చేయి గుర్తుకు వేస్తారు. కేసీఆర్కి ఎందుకు వేస్తారండి? కేసీఆర్ బయటకు రమ్మనండి. శ్రీశైలం దగ్గర ఉపకారాలు పొందలేదా? ఇప్పుడే నేను అక్కడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇక బీఆర్ఎస్ షెడ్కి వెళ్ళిపోవడమే. కాంగ్రెస్ పార్టీకి అడ్డున్నవాడు ఎవడు లేడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నని చెప్పి ఇక్కడ జూబిలీ హిల్స్ మన నవీన్ యాదవ్ అడ్డా, జూబిలీ హిల్స్ నవీన్ యాదవ్ గెడ్డ. శ్రీశైలం యాదవ్ వల్ల కేసీఆర్ ఉపకారం పొందాడా, కేసీఆర్ వల్ల శ్రీశైలం యాదవ్? శ్రీశైలం యాదవ్ లేకపోతే ఇక్కడ కేసీఆర్ ఎక్కడ ఉన్నాడండి? ఎందుకంటే ఆయనకి రూపాయి లేదు. అప్పుడు ఈయనే రథం ఇచ్చాడు, ఈయనే పిల్లకి పెళ్ళికి సాయం చేసాడు, అన్నీ చేసినాడు ఇతనే. ఇప్పుడు వాళ్ళు ఈ 10 సంవత్సరాలు బాగా దోసుకొని ఇప్పుడు గొప్ప వాళ్ళు అయిపోయి ధనవంతులు అయిపోయి దోసిందల్లా ఇప్పుడు తీస్తున్నారు. అంతేకాని ఉపకారం కేసీఆర్ ఉపకారం చేసేటని ఏ బస్తీకైనా అనిపించండి మీరు వెళ్ళి. టీఆర్ఎస్ పార్టీయే మొదట్లో పెట్టినప్పుడు యూసఫ్గూడలో నవీన్ యాదవ్కును వాళ్ళ భార్యకు టికెట్లు ఇచ్చి కేసీఆర్ స్వయంగా జీపులో ఎక్కించుకొని తిరిగారని మనకు పొలిటికల్ అనలిస్ట్ మనతో చెప్పారు. నిజమేనా? మరి మీరు అనేది కరెక్టేనా? తీసుకొని తిప్పాడా? టికెట్లు ఇచ్చాడా? మరి ఇప్పుడు ఎందుకు అతనికి రౌడీ షీటర్ అంటున్నాడు ఆ పెద్ద మనిషి? మరి అప్పుడు రౌడీ షీటర్ లేడా? అప్పుడు అవ్వలేదా? అప్పుడు ఎందుకు అవ్వలేదు? ఇతను కళ్ళబొల్లి మాటలు మీరు నమ్మకండి. ప్రెస్ వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళ చరిత్ర తెలుసు, వాళ్ళ గుణగణాలు తెలుసు, వాళ్ళ యాక్టివ్ తెలుసు, వాళ్ళు ఎలాంటోలో తెలుసు. మరి ఇటువంటి కుటుంబానికి వాళ్ళు ఉపకారాలు పొంది కూడా ఇవాళ లేనిపోయిన నిందలేసి మాట కడుపు మంట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ టికెట్ ఇచ్చిందని, వాళ్ళు ఓడిపోతారని లేనిపోయిన కళ్ళబొల్లి మాటలు మసిపుసి మారడికాయ చేస్తే ప్రజలు నమ్మరండి. ప్రజలు నమ్మరు. ప్రజలు బాగా కనెక్ట్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మితిమీరిన ప్రజాస్వామ్యం ఉంటుంది. మంత్రులే కొట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది వేదికల మీద. మా వరకు మమ్మల్ని కొట్టరని నమ్మకమైంది, మా వరకు మమ్మల్ని బాగా చూస్తారు, సంక్షేమం చేస్తారని మేము ఎట్లా నమ్మాలని ప్రజలు అంటూ ఉన్నారు. ఏం చెప్తారు? ఎవరు సంక్షేమం చేస్తున్నారు? ఎవరు సంక్షేమం చేస్తున్నారు? ఏం చేసింది? హైదరాబాద్ డెవలప్ చేసింది. ఎక్కడ? అందుకే వాళ్ళకు టికెట్లు వేసి ఓట్లు వేసి గెలిపించగా 20 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్. ఎప్పుడు? మొన్న ఎలక్షన్లో వాళ్ళందరూ అయిపోయారు. దోసుకునేది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఎందుకు పంచాలు కోకుండా పెట్టిస్తారు? వాళ్ళు డెవలప్ చేస్తే ఎందుకు వాళ్ళకి అక్కడ కోకుండా పెట్టిస్తారు? 10 ఏళ్ళు బాగా దోసుకున్నారు. అదంతా ఎందుకండి? మీరు వార్తలు వేస్తారా? నేను ఆరోపిస్తాను. వేస్తారా? సోనియా గాంధీ కాలకాడ మోకరిల్లిన ఈ కుటుంబ సభ్యులందరూ మాకు రాష్ట్రం ఇస్తే మీ పార్టీ విలీనం చేస్తాము అని చెప్పి సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చిన తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తాను, లేకపోతే పీక కోసుకుంటాను, మాట తప్పను, మడమ తిప్పను అనేసి కేటీఆర్ అనలేదా? మీ ప్రెస్ వాళ్ళు తెలుసు కదా, అన్నాడా లేదా? మరి దళితుడికి ఇచ్చాడా? మరి 3 ఎకరాలు భూమి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? 3 ఎకరాల భూమి వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ భూములన్నీ తను నాక్కొని ధరణిలో పెట్టాడు. అర్థమైందా? ధరణిలో పెట్టాడు. ఇప్పుడు జనాలు ఎవరు నమ్మరు. మన కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చింది కదా, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అట్లాగే ఇంకా చాలా హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు కావచ్చు, మిగతా హామీలు కావచ్చు. మన కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో ఏం చేసింది ఏం లేదని చెప్తా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఆరోపిస్తే మీరు చదువుకున్న మీకు తెలియదేటండి? ఏం చేసింది 10 ఏళ్లలో? ఒక్క ఉద్యోగం ఇచ్చిందా? ఒక్క ఉద్యోగం. ఉన్న ఉద్యోగాలు కూడా తీసేనారు. ఎవరికి? ఈఆర్ఓలకి పీకేసేయడం లేదా? ఈ ధరణి భూములన్నీ వాళ్ళ పేరున వాళ్ళు రాయలేదని ఈఆర్ఓలందరికీ పీకేసేయడా లేదా? వాళ్ళ కన్నీ రుసులు తగరలేదా? అదే ఈఆర్ఓలకి మన రేవంత్ రెడ్డి గారు ఉద్యోగం ఇవ్వలేదా? 60,000 మందికి ఒకేసారి ఉద్యోగం ఇవ్వలేదా? మళ్ళీ మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకి తీసుకొచ్చి ఉద్యోగం ఇవ్వలేదా? మరి 10 ఏళ్ళలో నువ్వేం ఉద్యోగాలు ఇచ్చావు? నాకు మాకు బయటికి చెప్పు నువ్వు. 10 ఏళ్లలో నువ్వేం ఉద్యోగాలు ఇచ్చావు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఉద్యోగం ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 5 లక్షలకి ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఫ్రీ గ్యాస్ ఇచ్చింది, 500 గ్యాస్ ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 200 కరెంటు ఫ్రీ ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎన్ని సంక్షేమాలు చేస్తుందయ్యా? ఎప్పుడైనా కడుపు నిండా ఇక్కడ పేద రోద అన్నం తిన్నారటయ్యా? తిన్నారా? సన్న బియ్యం ఇస్తున్నాడు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాడు మన రేవంత్ రెడ్డి. సంక్షేమము, క్షేమము, సంక్షేమము, హాయిగా సుఖ సంతోషంతో మన తెలంగాణ ప్రజలు ఉన్నారు.
వాళ్ళు ఎప్పుడు దోపిడీ అందరు భూములు లాక్కోవడము, అన్నీ ఆక్యుపేషన్లు చేసుకోవడం, ఫామ్ హౌసులు కట్టుకోవడం, అన్నీ చేసుకోవడం, అలాంటివి చేసుకొని తిన్నవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఎవరికి 6 గ్యారెంటీలు చేశారు లేదా? లెక్కెట్టుకో. 6 గ్యారెంటీలు ఉన్నాయా లేదా? లెక్కెట్టుకో. కాదు, బీఆర్ఎస్ వాళ్ళు నిజంగానే 10 ఏళ్ళు పరిపాలించి దోపిడీ కనుక చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది, పార్టీ అధికారంలో ఉంది కదా, మళ్ళీ ఏ ఒక్కరిపైన కూడా ఒక్క చర్య కూడా తీసుకోలేదు, ఎవరికి కనీసం జైలు కూడా పోలేదు. ఎందుకు తీసుకోలేదు చర్యలు? ఈ ఎలక్షన్ అంటే పోతారు. ఇది అవన్నీ మీకు గ్యారెంటీ. ఇదో ఇది వెయ్యాలి, న్యూస్ వేయకపోతే నీకు పట్టుకుంటాను ఎక్కడ ఉంటారు. చెప్పండి. 14వ తారీఖున నవీన్ యాదవ్ కమిటీలో బంపర్ మెజార్టీ గెలుస్తాడు. నవీన్ యాదవ్ కానీ గెలకపోతే జూబిలీ చెక్ పోస్ట్ దగ్గర పెద్దది పెట్టి నేను ఉరేసుకుంటాను. ఇక్కడే గెలకపోతే ఒకవేళ గెలిస్తే కేటీఆర్ వచ్చి ఉరేసుకుంటాడా? ఆ ఛాలెంజ్ అతను స్వీకరించి మనం దమ్ముని మొనగాడైతే స్వీకరించి మనం ఎక్కడో కూకొని కబుర్లు దిగడు కదా, అటు దొంగ ఇటు దొంగ ఇటు దొంగ ఇటు దోసాడు దీనికి స్వీకరించి మనం బ్రహ్మాండమైన బీసీ నాయకుడు పట్టుకొని మంచి కేటీఆర్కు సవాల్ విసిరేంత ఆయన స్థాయి నాయకుడు మీరు? ఆయన పెద్ద నా మీద జూనియర్ అతను రాజకీయం ఎట్లా జూనియర్ అని నిన్న పుట్టాడు ఆయన. అలా బాబు ఇక్కడ ముఖ్యమంత్రి అయితే ఆడ ఇలా చిర్చిల్లో గెలిచాడు. నేను 94లో నేను కాంగ్రెస్ టికెట్తో మా ఎస్కోట్ నియోజకవర్గంలో నేను పోటీ చేశాను, 200 ఓట్లతో ఓడాను. 99లో ఓడాను. నాకంటే జూనియర్ కాదు ఇతను. డబ్బు పెరిగిందని గొప్పోడి కింద చూస్తావా? ధనం పెరిగితే గొప్పవాడి కింద రమ్మని నిలబడి మాట్లాడతాం. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పాను. ఒక్క ప్రశ్నకి ఒక్క దళితుడు ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు ఇవ్వలేదని అడుగుతాను, దానికి సమాధానం చెప్పాను. దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తానన్నావు, మాట తప్పను మడమ తిప్పనని అన్నాడు. మరి ఇప్పుడు ఎలాగా మరి దానికి సమాధానం చెప్పింది. వాళ్ళ నాన్నే పాడాడు. అక్కరికి రాని చుట్టము మొక్కిన ఉరమీన వేల్పు మోహనమున్నదా, దాని నెక్కిన భారని గుర్రము గక్కున విడవంగ నీకు గదురా సుమతి. జనాలు కేసీఆర్కి ఎత్తి పడేయమని పడేశారు. అక్కడికి రాని చుట్టం అంటే పనికి రాని చుట్టం ఎందుకు, అవసరానికి పనికి రాని చుట్టం ఎందుకు? ఈ గుర్రం మీద ఇంత బరువు వేస్తావు. అక్కడికి రాని చుట్టం మొక్కిన విరవేల మోహనమున్నదా, దాని నెక్కిన భార్యని గుర్రం. అంత బరువు వేసేస్తే అది గుర్రం ఎత్తి పడేయదా? ప్రజలు ఎత్తి పడేయలేదా కేసీఆర్కి? ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది, అన్యాయం గెలదు. ధర్మమే గెలుస్తుంది. ఎప్పటికైనా ధర్మమే నిలబడుతుంది. ఇప్పుడు మంచి పనులు చేస్తే చూడలేక అరే నువ్వు రా, నువ్వు అసెంబ్లీకి రా, నువ్వు 6 గ్యారెంటీ ఎందుకు అమలు చేయలేదు అడుగు. నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు రా అసెంబ్లీకి. ఇక్కడ ఇతను రాడు, అక్కడ జగన్ వెళ్ళడు, అతను వెళ్ళడు. వీళ్ళిద్దరు గురు శిష్యులు, ఇతను వెళ్ళడు. నువ్వు దమ్మంతే రేవంత్ రెడ్డి నువ్వు 6 గ్యారెంటీలు ఎక్కడ చేసావని దాన్ని లెక్క చెప్తాడు కదా. వీళ్ళు అనడం ఎందుకు? నువ్వు 10 ఏళ్ల పాటు పందికొక్కులాగా నువ్వు సంపాదించుకొని తిని ఏం చేసేవయ్యా ఉద్యోగం? ఆయన కేటీఆర్ అంటున్నాడు, ఒక్క ఉద్యోగం ఇచ్చాడా చూపించి మనం నేను తీసుకొస్తా అంటున్నాడు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు లెక్క చూసుకో. ఎవరు? రేవంత్ రెడ్డి. మీ ఎదురుగే, మీ ప్రెస్ ఎదురుగే ఆర్డర్లు ఇచ్చాడు కదా. మరి ఇంకేంటి వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు? గ్రూప్ 1 ఆర్డర్లు అర్ధరాత్రి ఇచ్చారు. గ్రూప్ 1లో కోట్లాది రూపాయలు చేతులు మారే, కావాలనే కొంతమందికి గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారనే ఆరోపణలు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి. వాస్తవం ఉందా అందులో? ఏమంటే నీ ఇక్కడ 3 కోట్లు ఉంటే దాంతో వ్యాపారం చేసుకుంటావు, ఉద్యోగం ఎందుకు కొనుక్కుంటావు? తప్పుడు మాట్లాడడం ఎన్నతో పుట్టిన విజయాలకి వీళ్ళు చేసి ఉన్నారు ఆ పనులు. ఆ గ్రూప్ 1 దగ్గర డబ్బులు దిగి అవి తినేసి తప్పున ఏం చేసేవారంటే బయటికి లీక్ చేసేవారు. వాళ్ళు తనుకోవడం, దానికి ఆపేయడం, అది వీళ్ళు చేసిన పని. అది ఏమంటే 3 కోట్లు నీ దగ్గర ఉంటే ఆ ఉద్యోగానికి ఎందుకు వెళ్తావు? దేనికి వెళ్తావు చెప్పు? దేనికి వెళ్తావు? 3 కోట్లు అటు బేడ ఆరోపణలన్నీ తిప్పి కొడతాము. నేను అందుకే నేను ఒకటే మాట ఒకటే ప్రశ్న, నువ్వు దళితుడికి ముఖ్యమంత్రి చేస్తాను అన్నావా లేదా? మాట తప్పను మడమ తిప్పను అన్నాడు. మరి మడమ పోయినట్టే కదా, మాట తప్పిపోయినట్టే కదా. మరి 3 ఎకరాలు దళితులు కదా, మాట తప్పిపోయినట్టే కదా. అహంకారము, దురహంకారము. కాంగ్రెస్ పార్టీ అలా కాదు, ఎప్పుడు పేదలు. కాంగ్రెస్ పార్టీ కూడా 4% లేని రెడ్లకు మొత్తం ముఖ్యమంత్రి రెడ్డే, 4 మంత్రులు రెడ్లే, 4 కాదు 6 మంత్రులు రెడ్లే, మొత్తం రెడ్డి రాజ్యం ఉంది. అప్పుడు దొరలపల్లవి రెడ్డి రాజ్యం ఉన్నది. మరి ఇప్పుడు మీరు బీసీ అంటున్నారు, నవీన్ యాదవ్ బీసీ. ఒక బీసీని ముఖ్యమంత్రి చేయొచ్చుగా కాంగ్రెస్ పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీలో 19 నుంచి ఉన్నారుగా. ఇప్పుడు నేను ఇక్కడ నా పక్క రాష్ట్రం అంత పెద్ద హామీలు ప్రెస్తో నేను మాట్లాడకూడదు. అది లోకల్ వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు 1% లేనివాడు ముఖ్యమంత్రి దొబ్బుతాడు,
1% ఎలమల ఎంతమంది ఉన్నారా? 4,000 మంది ఎంతమంది ఉన్నారు? 1% లేని వాడు ముఖ్యమంత్రి, కొడుకు మున్సిపాలిటీ మంత్రి, అల్లుడు ఇరిగేషన్ మంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టుదల్లా నొక్కైనారు, కూతురు అంతే ఎంపీ. ఆ కూతురు అలిగిపోయి వెళ్ళిపోయింది, చాలదా నీ బతుక్కి? ఇంకోడైతే ఉరేసుకొని చచ్చిపోవాలి. కూతురునే పంపించడం చెప్తున్నారు. అరే చాలదటయా, నీ కూతురు బయటికి వెళ్తే నీ చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలోని నలుసు ఇంటిలోని పోరు ఇంతంత కాదయా ఈశ్వదాభిరామ ఇనురవేమ. ఇంటిలోని పోరు ఈశ్వరుడే చేయలేకపోయి వీళ్ళు చేస్తారా? కూతురు బయటికి వెళ్ళిపోయింది కదా, కూతురు బయటికి వెళ్ళిందా లేదా? మరి నీ బతుకు ఎందుకు? నీ బతుకు ఎందుకయా? అరే కాళేశ్వరం డబ్బాలో హరీశ్రావు తినేసేటని ఆవిడే సాచకం చెప్తుంటే ఇంకా నీ బతుకెందుకు? కూతురికే నువ్వు బయటికి పంపించితే. కూతురుని సస్పెండ్ చేసిండు కదా, కూతురుతో సంబంధం లేదు, నాకు పార్టీ, నాకు ప్రజలే ముఖ్యమని చెప్తా ఉన్నా. అది తప్పు. కన్న తండ్రి కూతురు సూరుమంతే రేపు అవుట్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ లీడరు, మీ దగ్గర మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా అంతే కదా, మళ్ళీ ఏమని అంతే కదా, మా అన్నతో పంచాయతీ పెట్టుకుని బయటకు వచ్చింది కదా, ఒక పార్టీ పెట్టింది, ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు. ఆ ఇంట్లో గొడవలు అవి మా అధ్యక్షురాలు బాగా పనిచేస్తుంది, రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలక్క సబ్జెక్టునిదై మంచి కందిరింగ్లా తిరుగుతుంది. అరే రాజశేఖర రెడ్డి 30 సంవత్సరాలు పెద్దపచ్చ నాయుడికి చేసే తర్వాత ముఖ్యమంత్రి, ఆవిడ కూడా తిరుగుతుంది బ్రహ్మాండంగా, మంచి మాటగారి. ఇదిగో ఈవేళ మోడీ గురించి ఏదో ధర్నా చేస్తుంది. మా అధ్యక్షురాలు పవర్ఫుల్. అంటే మీ దగ్గర మా ఇంట్లో నుంచి పంచాయతీ పెట్టుకుంటే ఏం కాదని, ఇక్కడైతే కూతురుని గెంటేశారని చెప్తారు మీరు. అక్కడ చెప్తున్నావా జగన్కి? చెల్లి నుసుని పెట్టినాడు ఎవడు బాగుపడతాడు చెప్పు? అది కూతుర్ని లేకపోతే ఒగ్గే గెంటకూడదు పార్టీ నుంచి ఎవరైనా. ఆ అన్న కూడా ఆడ కూడా అంతే కదా, ఆడ పంచాయతీ కూడా అంతే. నీకు ఎప్పుడు ఇంట్లో పోరు ఉండకూడదు. నువ్వు వెళ్ళగానే నీకు ఒక టవల్ ఇచ్చి ముఖం కడిగి మంచి అన్నం పెడుతుంటే నీకు ఇంకా బుర్ర పని చేస్తుంది. వెళ్ళగా నీ లొల్లి చూస్తుంటే బుర్ర పని చేయదు. మరి కొద్దిగా ఎక్కువ వేసేది ఫామ్ హౌస్లో పడుకుని పోవడం. చిన్న శ్రీశైలం యాదవ్ ఒక రౌడీ షీటరు, నవీన్ యాదవ్ కూడా కొంతకాలం రౌడీ షీటర్గా ఉన్నారు. ఇప్పుడు రౌడీ షీటర్లకు ఓట్లు వేస్తే మీ ప్రజలు మీ కష్టాలు తీరకపోగా ఇంకా పెరుగుతాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద మీ సమాధానం ఏం చెప్తారు? కాదండి, ఇప్పుడు మా శ్రీశైలం ఏదో రౌడీ షీటర్ అయితే ఈ ముఖ్యమంత్రి పక్కన ఎందుకున్నాడు చూడు. అంటే నీకు నచ్చినప్పుడల్లా అతను దేవుడు, నీకు నచ్చకపోతే అయితే పెడితే పేరెంటం కోరుతావు, పెట్టకపోతే దెయ్యం అంటావా? తప్పది. ఇతను రౌడీ షీటరా? మరి ఇతను ఎవరు చూడు? ఇది ఎడు చూస్తున్నా నా మొఖం కాదు, ఇది చూడు. ఎవరు చూడు, ఎవరు ఇది? మరి ఇతను ఎవరు? మరి ఎలాగ రౌడీ షీటరా? నీకు నచ్చకపోతే రౌడీ షీటరా? నీకు నచ్చితే దేవుడా? ఏం మనిషివా? అన్నం తింటున్నావు, గడి తింటున్నావు నువ్వు. ఇతను ఒక ప్రసారథం ఇచ్చాడు, అతను కూతురు పెళ్ళికి డబ్బులు ఇచ్చి వాడికి నువ్వు ఇప్పుడు నీకు ధనం కలిగితే గుణం మర్చిపోతావా? తప్పది. నువ్వు రాష్ట్రం ఉందాతనంగా బతకాలి, తప్పది. అలా మాట్లాడ. మరి అలాగైతే జూబిలీ హిల్స్ టికెట్ ఎందుకు ఇచ్చాడు అతను? ఇతనికి జూబిలీ హిల్స్ కార్పొరేట్ టికెట్ ఇచ్చాడు కదా, మరి వాళ్ళ ఆవిడికి కూడా ఇచ్చాడు కదా. అప్పుడు రౌడీలు కాదా? ఇప్పుడు రౌడీలా? నోరున్నదని నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇక్కడ బీసీ నాయకుడు జాగ్రత్త. బీసీలు కోపం మొత్తం గటౌట్ చేసేస్తారు అందరికీ. తమాషాగా ఉందా? సంతోషించాలి బీసీ నాయకుడికి మనం ఓటేసి గెలిపించుకోవాలనేసి. బీసీ నాయుడికి ఆయన ఎవరికి ఇచ్చారు? ఓసీకి ఇచ్చాడు. ఓట్లు రావని కడుపు మంట, ఓడిపోతే దుకాణం మూసేస్తారు. ఖేల్ ఖతం, దుకాణం బంద్ హో జాయేగా 14 తారీఖు. సమझ ఇప్పుడు నిజంగా నవీన్ యాదవ్కు మంచి పాపులారిటీ ఉన్నది, ప్రజలందరూ నవీన్ యాదవ్ని గెలవాలని చూస్తూ ఉన్నారు. ఈయనే గెలుస్తాడని మీరు చెప్తా ఉన్నారు కదా. నవీన్ యాదవ్ గెలుస్తాడని మా మెజారిటీ ఒకటే ఉంది, ఆల్రెడీ గెలుపు ఎప్పుడో అయిపోయింది, మెజారిటీ ఉన్నదని మీరు చెప్తా ఉన్నారు కదా. మళ్ళీ ఎందుకు ఈ చిన్న ఉప ఎన్నికకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 31 నుంచి 4వ తారీఖు వరకు షెడ్యూల్ ఇంతకుముందుకి రిలీజ్ అయింది. ఎందుకు రేవంత్ రెడ్డి ప్రచారం చేయాలి? తప్పండి, మీరు అలాగ అనకూడదు. ప్రెస్ వాళ్ళు అడగకూడదు. పార్టీ అండి, పార్టీ బాధ్యత. ఇంట్లో కూకోమంటావా ఏంటే? ఏమి ఇప్పుడు పథకాలు ఇవ్వకపోతే నువ్వు అడుగుతున్నావు ఎందుకు ఇవ్వలేదని? చిన్నది కాదండి. సీఎం స్థాయి వ్యక్తి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మీ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు, ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రచారం చే బాధ్యత అండి, ముఖ్యమంత్రి బాధ్యత. ముఖ్యమంత్రి బాధ్యత. వస్తాడు, వెళ్తాడు, ఎలా ఉన్నా చూస్తాడు, వెళ్ళిపోతాడు. ప్రచారం చేయొద్దంటావా? మీరెవరు చేయొద్దనడానికి? ముఖ్యమంత్రికి చేయొద్దనడానికి మీకు నమ్మకం ఉంది కదా? అరే నమ్మకం. ముఖ్యమంత్రి వస్తే నువ్వు వద్దంటావా? నేను వద్దంటానా?
ఆయన ఇష్టం వస్తాడండి. అభ్యర్థిని గెలిపించుకోవడానికి వస్తాడు, తప్పే ఉంది అది. అది ఎక్కడ తప్పని చెప్పండి మీరు. ఒక రోజు అట్లా వచ్చిపోవచ్చు, కానీ 4 రోజులు ప్రచారంలో ఉంది. అరే 4 రోజులు కానీ 10 రోజులు వస్తాడు అతను ముఖ్యమంత్రి. అతనికి వద్దనడానికి ఎవరికి హక్కు లేదండి. ఆయన వస్తాడు, ఎలా పని చేస్తున్నారో కార్యకర్తలు ఎలా పని చేస్తున్నారో. ఇదే ముఖ్యమంత్రి రావద్దనడం ధర్మం కాదండి. మన ప్రెస్ వాళ్ళు కూడా అలాగ అనకూడదు సార్, అలాగ అనకూడదు. ముఖ్యమంత్రి రావాలి, వస్తేనే మరి డిపాజిట్లు ఉండవాలి. కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నట్టుగా మళ్ళీ ఇద్దరు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఎదురుపడితే ఎట్లా ఉంటుంది? ఏముంటుంది, ఆయన బక్కలాగా ఉంటాడు, ఈయన పుల్లిలాగా ఉంటాడు. ఎత్తుకో కాంగ్రెస్ జెండా పట్టుకోని గుండెల నిండా అనేసరికి కేసీఆర్ తులిపోతాడు. అయిపోయిందా? ఎదురుపడితే ఏమైందా? ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే ఆయన భయపడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి లేడు కదా, అతను వెనకాల ఎవడు ఉంటాడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అల్లుడు ఉంటారు, దానికి ఇతను ఎందుకు భయపడతారు? ఏంటి ఇది రీజన్? ఆ మాట ఎందుకు అలాగంటున్నారు మీరు? పులి లాంటి మనిషి వాళ్ళకి పంపించాడు కదా, ఎవరు రేవంత్ రెడ్డి పంపించాడు కదా, మరి ఇంకా నీకు ఆయన తినేందుకు భయపడతాడండి? నాకేం అర్థం అవ్వదు. ఎదురు పడితే ఏం తింటావట, ఏం చేస్తావటయా? ఎదురు పడితే నువ్వేం చేస్తావు? రేవంత్ రెడ్డికి ఏం చేస్తావు చెప్పు? ఏం ఎదురు పడితే ఆయన పులి, ఈ నల్లమల్ల పులి, ఆయన చింతమడక చింతకాయ ఎండిపోయి ఉన్నాడు. ఇతనికి పులి బొబ్బిలి పులి. దయచేసి ప్రెస్ వాళ్ళతో నేను దురుసుగా మాట్లాడినా, తప్పు మాట్లాడినా క్షమించండి. మీరందరూ కలిసి మా మంచి బీసీ నాయకుడు, చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు, తెలివైనవాడు, ఈ ప్రాంతానికి అందరికీ చిరపరిస్థితులు. అతని గుర్తు హస్తం గుర్తుకి మీ ఓటు కూడా వేసి, మీ చేతితో హస్తం గుర్తు ముద్ర వేసి పంపర్ మేయర్తో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ 2 చేతులు జోడించి మొక్కుతున్నాను, నమస్కారం చేస్తున్నాను. ధన్యవాదాలు.